తీసుకొచ్చింది. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ ని ఇప్పుడు మనం చాలా మందికి చాలా ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతుంటాం. ఎప్పటి నుంచో ఎన్ని నెలల నుంచి చేస్తున్నా, 5-6 సంవత్సరాల నుంచి నాకు వీడియోస్ వస్తలేదు. ఐ మీన్ సబ్స్క్రైబర్లు రావడం లేదు, లేకపోతే అదే పొజిషన్ లో ఉంటున్నాం. మనకు డబ్బులు ఇంకా జనరేట్ అవ్వడం లేదు. ఇంత కష్టపడ్డా అట్లీస్ట్ డబ్బులు పక్క పెడితే వ్యూస్ అన్నా రావట్లేదు, సబ్స్క్రైబర్లు గెయిన్ అవ్వట్లేదు. నాకన్నా తర్వాత ఛానల్ చేసినాడు ఒక్కొక్క లక్షలలో ఉన్నారు. నేను వారికన్నా సీనియర్ని, అది అన్నే ఉండిపోయింది. నేను చాలా కష్టపడుతున్నా కానీ వ్యూస్ లేకుండా పోయింది అనుకునే వాళ్ళకు ఇప్పుడు యూట్యూబ్ ఒక మంచి ఫ్యూచర్ ని తీసుకొచ్చింది. అదేంటిదంటే హైప్ అనే ఫ్యూచర్. అది మీకు కామెంట్ సెక్షన్ లో హైలైట్ అవుతుంది. దానికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఐ మీన్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ కింద హైప్ అనేది వస్తుంది ఆ వీడియో కింద. అది దాన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఉంటాయి అన్నట్టు, దాన్ని సబ్మిట్ చేసి ఇచ్చినాం అనుకోండి, దానికి సంబంధించినట్టు ఒక లీడర్ బోర్డ్ ఉంటుంది. అంటే ట్రెండింగ్ అనుకోండి ఆల్మోస్ట్. సో అట్లా టాప్ 10 వీడియోస్, టాప్ 100 వీడియోస్లల్లో అది వీడియో అనేది ఎవరైతే ఇప్పుడు నా వీడియో ఉంది, వీడు మంచిగా ఎత్తుండు, పోనీలే కొంచెం ట్రెండింగ్ లో పంపిద్దాం అని హైప్ మీద క్లిక్ చేసారు అనుకోరు. అప్పుడు 100 వ్యూస్ వీడియోస్లలో చాలా మంది చేసారు అనుకోరు. అప్పుడేమవుతుంది, మెల్ల 100 నుంచి పొజిషన్ అనేది 1కి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో వైరల్ అయ్యి ట్రెండింగ్లోకి వెళ్తుంది. దాని వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఒక ఎంగేజ్మెంట్ అనేది వీడియో ఛానల్కి అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తారు, ఐ మీన్ యూట్యూబ్లో. సో ఆ రకంగా వెళ్ళిపోయాలని యూట్యూబ్ ఒక మంచి ఫ్యూచర్ అనేది తీసుకొచ్చింది. అదే ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అంటే పెద్ద పెద్ద యూట్యూబర్లకు అయితే ఇవ్వలేదు, చిన్న యూట్యూబర్ల నుంచి మీడియం యూట్యూబర్ల వరకు ఇచ్చింది. ఐ మీన్ అంటే మీడియం స్టార్టింగ్ నుంచి వీడియో హై రేంజ్ వాళ్ళకి ఇవ్వలేదు. ఏంటంటే 500 సబ్స్క్రైబర్ నుంచి 5 lakh సబ్స్క్రైబర్స్ వరకు ఉన్న వాళ్ళకు ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 5 lakh సబ్స్క్రైబర్ లెవెల్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ వచ్చే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే చిన్న యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది బీటా వర్షన్ లో ఉంది కాబట్టి, టెస్టింగ్ లో ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. వస్తుంది ఒక 2-3 రోజులు, 5-6 రోజులలో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఒకవేళ ఫ్యూచర్ వచ్చితే మీకు డిస్ప్లే అయితే ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. అలా మీరు ఏం చేయాల్సిందే, జస్ట్ హైప్ మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇన్ని రోజుల కన్నా ఒక మంచి హెల్పింగ్ అది. దానికి ఎలాంటి రూపాయి పేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఫ్యూచర్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి అంతే చాలు. సో దానివల్ల చాలా మందికి యూట్యూబర్స్ కి ఉపయోగపడుతుంది. అది మంచి ఫ్యూచర్.